ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు యేసు దీవెన కృప ప్రార్థన మందిరమందు ఒక మంచి మాట మీ మధ్యలోకి తీసుకురావడం చాలా ఆశ కలిగి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మంచి మాట అంటాడు. హబక్కూ 1:5 నీ దినములలో నేను ఒక కార్యము జరిగించుదునంటే ఈరోజు దేవుడు అనుకూలంగా ఆత్మీయంగా మనతోనే మాట్లాడుతున్నాడు. ఈ మాటలు దేవుడితో ఎంతో అనుకూలంగా ఉన్నావా, ఆత్మీయంగా ఉన్నావా, ఎంతో సాహసంగా ఉండవా నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె. దేవుడు మనతో అమూల్యమైన మాటలు, అమూల్యమైన ఒక ఉపదేశం మన హృదయాల్లో మన తలంపులు కార్యశుద్ధి చేయాలని చాలా ఆత్మీయ కలిగి ఉంటాడు. అవునంటావా కాదంటావా? నా ఆత్మీయ దేవుడు నిన్ను శుద్ధి చేయాలని, నిన్ను బాగుపరచాలని, నిన్ను దీవించాలని, బలపరచాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. కనుక ఆ ఆశ నిరాశ కాకుండా మన బతుకు దినములన్నీ దేవుడికి క్షేమాభివృద్ధిగా ఉంటామని మనం చేస్తూ, ఆయన మాటలు ఎంతో విలువ కలిగినాయి, ఆయన మాటలు ఎంతో బలము కలిగినాయి, ఆయన మాటలు ఎంతో కృపాక్షేమమును దయచేయబడుతూ ఉంటాయి. దాని నిమిత్తమైన దేవుణ్ణి అనుకూలంగా ఆత్మీయంగా నీ హృదయములోకి ఆహ్వానిస్తూ దేవునితో ఒక మంచి మనసు కలిగి ఆయనతో సహజీవనం సహవాసం చేస్తామని మనం చేస్తూ, దేవుని చిత్తమైతే ఈ కొద్ది మాట దేవుడు దీవించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.